సిద్దిపేట లో రేపు వచ్చే ప్రభుత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటాడని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఫస్ట్ ఫౌండేషన్ మీరు రేపు లోకల్ బాడీస్ లో మన సత్తా చూపించుకునే అవసరం ఉంది. మీరు ఎవరైనా పర్సనల్ వచ్చినప్పుడు మేము టైం ఇవ్వకపోతే మీరు మాట్లాడవచ్చు. దానికి టైం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేమందరం ఇక్కడ ఉన్న నాయకులం అందరం మీకు టైం ఇస్తాం, మీకోసం కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరోసారి చెప్తా ఉన్నా, సోషల్ మీడియాలో ఇక ముందు ఏదైనా పార్టీకి వ్యతిరేకంగా పెట్టినా చాలా సీరియస్ యాక్షన్ ఉంటది, దానికి కాంప్రమైజ్ ఉండదని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు ఏమైనా అనుకోండి, ఇక్కడ పార్టీని స్ట్రెంథెన్ చేయాలి. ఇప్పటికి కూడా నాకు ఇప్పుడు వస్తా ఉంటే కొందరు మన సోదరులందరూ చెప్తా ఉన్నారు, స్టిల్ ఆన్ టుడే కొంతమంది అధికారులు వన్ సైడ్ గా ఆ పెద్ద మనిషికి ఇస్తున్నాడని. ఆ ఇనకపోతే అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అది మంచి పద్ధతి కాదు. హరీష్ రావు టైంలో ఏ విధంగా ఇక్కడ ఏలిండో మీ అందరికి తెలుసు. ఒక ఎస్ఐ కూడా, నేను ఆయన పేరు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా, ఎస్ఐ ఇక్కడనే ఉండే, సిఐ ఇక్కడనే ఉండే, ఏసీపీ ఇక్కడనే ఉండే. ఆయన పేరు సురేందర్ రెడ్డి. సురేందర్ రెడ్డి గారిని తీసుకపోయి ఆదిలాబాద్ లేచిండు మరి పెద్ద అధికారులకు తెలిసి. కానీ మళ్ళీ ఆయనకి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసిరో తెలియదు. నేను మీడియా ముందు చెప్తా ఉన్నా, మళ్ళా సంగారెడ్డికి వచ్చిండు. అంటే ఇక్కడ మీడియా సోదరులు, పత్రికా సోదరులు అర్థం చేసుకోవాలి. అంటే డెమోక్రసీ ఇతర పార్టీల్లో ఉందా, కాంగ్రెస్ పార్టీలో ఉందా? కాంగ్రెస్ పార్టీ అరాచకాలు ఎట్లా చేస్తుంది చెప్పండి? చేయడానికి అవకాశమే లేదు. సురేందర్ రెడ్డిని అక్కడికి వెళ్ళి మళ్ళా సంగారెడ్డి తెచ్చుకున్నారు. మేము గట్టిగా ఉంటే ఇవాళ నేను ఓపెన్ గా మీడియాకి ఎదురు చెప్తా ఉన్నా, మీడియా సోదరులకు తెలియాలా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు తెలియాలా. నేను మాత్రం తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీస్ లో పెడతాను. ఇంటెలిజెన్స్ చీఫ్ డీజీపీ శివధర్ రెడ్డి గారి దృష్టిలో పెడతాను. ఈ సిస్టమ్ మంచిది కాదు. అంటే గతంలో ఎంజాయ్ చేసిన వాళ్ళే మళ్ళీ ఇప్పుడు పదవులు ఎంజాయ్ చేస్తే మరి పోస్టింగ్లు దొరకని వాళ్ళు ఏం కావాలి? అంటే ఇది డెమోక్రటిక్ వేలో మా పార్టీలో ఉండి నేను మాట్లాడుతున్నట్టు అర్థం చేసుకోండి. ఇక్కడ ఏ పార్టీ వాళ్ళకైనా డెమోక్రసీ ఉంది. సురేందర్ రెడ్డి ఏంటంటే ఆ ప్రభుత్వంలో ఫుల్ ఎంజాయ్ చేసిండు, మళ్ళీ ఆయనకే పదవులు ఇస్తే ఎంతవరకు రైట్ అని చెప్పి మా శివధర్ రెడ్డి గారిని ఇంటెలిజెన్స్ చీఫ్ లో నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎవరైతే గత ప్రభుత్వంలో మంచి పోస్టింగ్స్ ఎంజాయ్ చేసిండ్రో దయచేసి దండం పెడతా ఉన్నా, లెట్ ఇట్ బి ఎనీ క్యాస్ట్, బీసీలు గాని, ఎస్సీలు గాని, ఎఫ్సీలు గాని. ఎందుకంటే మనకు బీసీలలో వెనుకబడ్డారని కులగణన చేశాం, కానీ కాంగ్రెస్ లో అన్ని కులాలకు, అన్ని మతాలకు రెస్పెక్ట్ ఉన్నదే ఒక కాంగ్రెస్ లో అని చెప్పి ప్రమాణపూర్వకంగా తెలియజేస్తాం. అది మీరు గమనించాలి. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇక్కడ మీడియా సమక్షం నుంచి, అదే విధంగా అది ఇంటర్నల్ ఉంటది, అట్లా కోవట్ ఉంటే అది పార్టీగా తీసేస్తాం. ఇప్పటి నుంచి సీరియస్ గా వాచ్ చేస్తాం. నిన్నటి దాకా ఏముండేనో దానికి నో ప్రాబ్లం. ఇవాళ నుంచి చాలా స్ట్రిక్ట్ ఉంటది. నేను కూడా సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేస్తా. ఫస్ట్ ఈ కోవట్ లో నేనేస్తాం, నేనేస్తేనే పార్టీ కావాలి. లేకపోతే మనం ఎంత చేసినా కూడా పన్నీరు తీసుకపోయి గుడ్డలో ఉంటాడు. అందుకు ప్రతి ఒక్కరు గుడ్డ మీద చేసుకొని పసుపు ఎత్తుకొని ఇంకో ప్రోగ్రామ్ పెడతానే, గుడ్లనే ప్రోగ్రామ్ పెడతా, లంచ్ పెడతా, మేమే లంచ్ పెడతాం.
కార్యకర్తలందరితో ఫస్ట్ బియ్యం ఎత్తి ప్రమాణం చేయిస్తా. క్రిస్టియన్స్ ఉంటే చర్చలో తీసుకుపోయి ప్రామిస్ చేయిస్తా. అత్తుబాయితో అల్లా దగ్గర ప్రామిస్ చేయిస్తా. ఈడ సర్దార్జీలు ఉంటే గురుద్వారకు పోతాం. ఎవరిని ఊపుకునే సమస్య లేదు. అట్లా కూడా పొరపాటు చేస్తే డెఫినెట్ గా వాళ్ళకి ఎఫెక్ట్ అయింది. ఇది నేనే ఎవిడెన్స్. అట్లా ఎవరైనా ఫస్ట్ బియ్యం ఎత్తుకొని తప్పు చేసిన వాళ్ళు, చర్చ్ లో ప్రామిస్ చేసిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ పోతా వాళ్ళు తోపుకున్నాడు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కా. దయచేసి ఏమైనా ఉంటే సజెషన్స్ ఇవ్వండి. ఒకరి మీద ఏదైనా డౌట్ ఉంటే మీరు వాళ్ళ ముందు అనకండి, ఇన్సల్ట్ చేయకండి. నేను ఎవరు పేరు పెట్టలే కదా, అది ఎవరు తప్పు చేసినా వాళ్ళకి డాకింగ్. నేను మాట్లాడింది వాళ్ళకి దాఖలు, అంతేగాని వాళ్ళ పేరు పెట్టి మీరు పర్సనల్ గా ఇగో అతను ఇట్లా చేసిండు, మైనప్పలు ఇట్లా చేసిందని చెప్తే కొన్ని వాళ్ళు చేరినప్పుడు కొన్నిసార్లు ఏంటంటే మనకు ఓ ఇద్దరు రూమ్ లో పోని డోర్ పెట్టుకున్నంత మాత్రం తప్పు చేసినని కాదు. ఎన్నో రకాలు ఉంటాయి. మనకి ఏమైనా డౌట్లు ఉంటే మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు. నేనైతే ఏం స్వార్థంతో నేను రాలేదు. ఓన్లీ నా స్వార్థం మీకు తెలుసు. నేను చేసిన ప్రామిస్, వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రామిస్ చేసిన ఆ మాట కట్టుబడి వస్తున్నా. నేను కాదు క్యాండిడేట్, రేపు ఎవరైనా కూడా వాళ్ళ సత్తా ఉందంటే వాళ్ళని నేను సపోర్ట్ చేస్తా. ఎవరు కాదు అంటే నేనే దంగలకు దిగుతాను. థ్యాంక్ యూ.